సారీ అండి. ఇది సెల్ వేడెక్కిపోయింది బాగా ఈ ఎండకి. ఓకే. అయితే మనం న్యాయం కోసం పోరాడాలి అనంటే మన యేసయ్య న్యాయాధిపతి. ఆయన చూస్తూ ఉన్నాడు. సమస్తమును ఎరిగి ఉన్నాడు. అన్ని సంఘాల వాళ్ళు ప్రార్థనలు చేపిస్తున్నారు. చాలా సంతోషం. నిజంగా మనమందరం ఎంత గొ ఎంత ధన్యులమంటే మన యేసయ్య సజీవుడండి. ఆయన దగ్గర మనం ఉన్నాం. అంటే ఆయన మనతోనే మనం ఆయన దగ్గర ఉన్నాం. ఆయన పాదాల చెంత చేరి ఉన్నాం. దేవుడు మన అక్కర్లే కానీ, మన అవసరతలే కానీ, మన రోగాలే కానీ యేసు నామములో దేవుడు తొలగిస్తున్నారు. సమస్తం మనకి దేవుడు గొప్ప చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అలాగే మన ప్రార్థనలు ఆలకిస్తున్నారండి. మనం ఇట్టి దేవుని కలిగి ఉండటం మనం ఎంత ధన్యులమి కదా! అయితే న్యాయం కోసం పోరాడాలి. ఎందుకంటే నిజమే క్రైస్తవులు ఒక్కళ్ళన్నా లెగవకపోతే ఎట్లా? అప్పుడు మోషే, అహరోను వాళ్ళు ఆ రోజుల్లో పోరాడారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు రాగలిగారు. కానీ దైవ సేవకులు ఇంక సువార్త మానేసి, వాక్యం చెప్పడం మానేసి రోడ్లకి ఎక్కడం, ఇదే ప్రచారం ఎక్కువైపోతుంది. అసలు తెలియని విషయాలు కూడా బయట చెప్పేసేసి ఇంకొంచెం మనమే బలహీనత చెందుతున్నామేమో క్రైస్తవులమే అని అనిపిస్తుంది. ఎందుకంటే క్షమించే దేవుడు పీస్ అని చెప్తున్నాం. మరి మనమే రోడ్లకెక్కి గోల చేయటం ఏంటి? అందరూ మందిరాల్లో ఉండి ప్రార్థన చేయని వాళ్ళకి వణుకు పుట్టదా? దానియేలు దన్నా చేశాడండి. యోసేపు దన్నా చేశారా? వాళ్ళు చెరసాల్లో ఉండి కూడా ప్రార్థనలు చేశారు కదా! దానియేలు సింహబోన్లో ఉండి ప్రార్థన చేశారు కదా! షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండంలో ఉండి వారు దేవుని స్తుతిస్తూ వాళ్ళు మహిమపరిచారు కదా! ఎక్కడైనా వాళ్ళు పోరాడారా? ఎక్కడైనా వాళ్ళు అడిగారా? మౌనంగా వాళ్ళు వెళ్ళిపోయారు కదా! అదే కదా మన క్రైస్తవులం ఉండాల్సింది. మన ఇది మనం చేసుకుంటూ పోతే ఎవరు మన జోలికి రారు. మనం కెలుకుతేనే అన్నీ మనకు సమస్యలొస్తాయి. క్షమించండి ఆ మాట అన్నానని కాదు కానీ, అది జరుగుతుంది కొన్ని పరిస్థితులు కదా! కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతో జాగ్రత్తగా కలిగుండాలి. యేసయ్య సజీవుడై ఉన్నాడు. మన వల్ల ఆయన నామం అవమానపరచబడకూడదు. మన వల్ల దేవుని నామం దూషించబడకూడదు. అన్యజనుల మధ్య మనం ఎవరమండి? జ్యోతుల వలె ప్రకాశింపజేస్తున్నాడు దేవుడు. ప్రతిష్ఠింపబడిన వాళ్ళు బలిపీఠం మీద పెట్టబడి ఉన్నాం మనం. కాలాల్సిందే మనం. అటు ఇటు కాలితేనే కదా! అదంతా కింద పడాలి. ఈ ఉపదేశాలు గాని వాళ్ళకి అర్థమైతే, ఆ ఉపదేశాలు గాని ఉంటే, ఆ ఇదిలో నడిపించబడితే అసలు బయటికి రారు. సంతోషిస్తాడు. ఒక దైవజను హతసాక్షి అయ్యాడే. దేవునికి స్తోత్రం. ప్రభా నువ్వు న్యాయాధిపతివి. నువ్వు సమస్తమును చూస్తున్న దేవుడివి అని చెప్పేసి మనం అందరం ఏం చేయాలంటే ఒక దైవ సేవకుడి కుటుంబం కొరకు ప్రార్థన చేయటం, అట్టి విశ్వాసముతో ఆయన ముందుకు సాగారని సంతోషించాలి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చిగా మనం లోకపరంగా కొన్ని లోకస్తులు చేసినట్లు మనం చేయటం మనకి తగదనే అనిపిస్తుంది. మనం ఎవరం అట్లా ప్రవర్తించి కొంతమంది విషయం ఓకే. వారి నిమిత్తమై మనం చెప్పుకునే దానికన్నా వారికి కూడా దైవ జ్ఞానం దయచేయి. వారు కూడా ఆ విధంగా ఆత్మీయంగా ఇంకా బలపరచబడాలని మనం ప్రార్థన చేయాలి. విశ్వాసులు కూడా బలపరచబడాలి. అందుకే సరైన పునాది కావాలి. సరైన ఉపదేశాలు ఉంటేనే చాలామంది మంచిగా ఎదుగుతూ అనేక మందిని విశ్వాస జీవితం ఎదిగిస్తారు. ఈరోజు మనం చూస్తే వెస్లన్న పాట ఒకటి అందులో ఉంటుంది. ఏమనంటే నేను రాగాలు నాకు మర్చిపోతున్నా. అందులో ఒక మంచి మాట ఉంటుందండి. అగో నీ కృప నా ఎడల విస్తారమే ఈనాడు తలవని భాగ్యమివి నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమీ లేదాయి నాకెన్నడూ ఆత్మబలముతో నన్ను నడిపించి నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అదండి, ఆత్మ బలముతో నన్ను నడిపించే దేవుడు. ఆత్మీయతలో మనం ఎదుగున వాళ్ళమే, ఆత్మ బలముతో మనము నడిపిస్తున్నారు దేవుడు. ఆత్మలో బలము లేకపోతేనే పడిపోతాను. అక్కడ ఉంది, నా గొప్ప దేవుడు, బహు గొప్ప దేవుడు. గొప్ప దేవుడే కాదు, బహు గొప్ప దేవుడు నువ్వు. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమీ లేదయే నాకెన్నడు. నీ కృప నాకు తోడున్నది, నీ సన్నిధి నాకు ఎప్పుడు నీడగా ఉన్నది. నీ కృప నాకు ఎప్పుడు విస్తారమే, ఏనాడు తలవని భాగ్యం ఇది. జయ సంకేతం, దయాక్షేత్రం, నన్ను పాలించే నా యేసే. ఇంత చక్కటి మాటలు, చాలా చక్కగా ఉన్నాయి ఈ పదాలు. ఈ పాట నేను పాడేటప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నిన్న శనివారం వాక్యం చెప్పమన్నప్పుడు నేను ఈ ఆత్మ గురించి తెలియకుండా చెప్పాను. అది ఆడియో రికార్డింగ్ చేసిన మా సిస్టర్. దేవుని చిత్తం అయితే అది వీడియోలో నేను దీంట్లో పెడతాను. ఆత్మ బలము కలిగిన వారమైతే మనము తొట్టిల్లం. యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, ఇప్పుడు మనతోనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. మన ఎక్కడైనా ఆయన ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉందాము. ఆత్మ బలముతో మనం నింపబడిన వారమే ఉండాలి. అర్థమైందా? ఆత్మ బలము. స్టెఫన్ ఏ విధంగా ఆయన ఏ విధంగా రాళ్ళతో కొట్టివేయబడ్డానండి. అప్పుడు ఎవరు లేసారు? దేవుడు చూడట్లేదు, చూస్తూ ఉన్నాడు. అది స్టెఫన్ ఆత్మ అట్లా వెళ్తూ ఉంది. దేవుడు లేచి ఆయన దర్శనం చెప్తున్నాడు. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, నా కోసం ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు చూస్తూనే, ప్రభు చూస్తూనే కొంతమందికి ఇటువంటి మరణం అప్పచెప్తాడు. మరి కొంతమందికి సమాధానం కలిగిన మరణం ఇస్తారు. కొంతమందికి ఎంతో మంచి మంచి మరణాలు దేవుడు ఇచ్చారు. ఓకే, ఇవన్నీ కాదు కానీ మరణం గురించి నేను మాట్లాడలేదు. కానీ మన యేసయ్య మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడండి. మనం ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ బలముతో మనం నింపబడిన వారమే. ఆ విధంగా మనం నడిపించబడాలి. దేవుడు మనలందరినీ అట్టి ధైర్యంతో మనం ఉండి ముందుకు సాగుదాం. ఆత్మీయ బలముతో మనం నింపబడదాం. దేవుడు ఎంతో చక్కటి కృప ఇచ్చాడు మనందరికీ. చూడండి, అప్పుడు దినాల్లో ఇప్పుడు మనం న్యాయం కోసం పోరాడుతున్నారు, తారుమారలు సాక్ష్యాలన్నీ చేసి ఏవోవో జరుగుతున్నాయి. ఏసైకి అదే జరిగింది అంతే. అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మనం చూసాం, ఇప్పుడు ఎట్లా చూసామో అప్పుడు రోజులు కూడా అంతే. ఏం చేయగలుగుతాం? కానీ దేవుడు ఆత్మను, శరీరాన్ని చంపచ్చేమో కానీ ఆత్మను చంపలేరండి. శరీరాన్ని ఏమన్నా చంపేయచ్చు, కానీ ఆత్మని చంపగలరా? ఆత్మను చంపేవాడికి భయపడాలంట, బైబిల్లో ఉంది. కాబట్టి ఆత్మను చంపువాడికి భయపడాలి అని అన్నప్పుడు మనం ఆత్మలో బలపరచబడాలి, బలముతో ఉండాలి, మనం నడిపించబడాలి. ఓకేనా? దేవుడు మనకి ఈ చిన్న వాక్యం ఇచ్చాడు. నేను ఈ రూమ్లో నైట్ అస్సలు పడుకోవట్లేదు. ఎందుకంటే బాబోయ్, ఈ చెమటతో నేను అస్సలు ఉండట్లేదు. నైట్ చక్కగా మందిరంలో మంచం వేసుకుంటా, మంచం కాదు కానీ నెట్ వేసుకొని, నెట్ అలా వేసుకొని మంచం ఇట్లా పెట్టుకొని నేను పడుకుంటున్నాను చాలా హ్యాపీగా ఫ్యాన్ కింద. ఒక చిన్న సన్నివేశం చెప్తా. మా పిల్లల్ని కనిస్తుంది, అది ఎక్కడో కనింది. అయితే ఒకరోజు నేను ఈ రూమ్లోకి మామూలుగా మధ్యలో వస్తాను కదా వాష్రూమ్, కానీ అయితే వచ్చేసరికి ఒక పిల్లి అరుస్తూ ఉంది. ఎప్పుడు వచ్చి పెట్టిందో పిల్లల్ని నాకు తెలియదు మంచం కింద. నేను ఇంకా సరే అరుస్తుంది, నేనేం చేశాను, దాన్ని ఎందుకు అరుస్తుందో నాకు అర్థం కాలేదు. అది నా కాళ్ళ దగ్గరే ఉంది. అయితే అరుస్తూ ఉంది, నాకు అర్థం కాలేదు ఎందుకు అరుస్తుందా అని చెప్పేసి. ఇక నేను సరే అని చెప్పేసి నేను దాన్ని ఏంటని చెప్పి తీసుకెళ్ళి, వాళ్ళ మమ్మీ లేదు, సరే అని చెప్పి నేనేం చేశానంటే కొంచెం నీళ్ళు వాటర్ పోసి గిన్నెలో తాపుతాయండి. ఎంత తాగింది బాగానే, చూస్తే ఎంతే ఉంది. ఇదిగోండి, ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ ఉన్నా కూడా నన్ను వదిలిపెట్టదు. నన్ను చూస్తే లోపలికి రావాలంటే దీనికి నేను భయపడవుతుంది చిన్నదానికి. ఎందుకంటే ఎక్కడ నా కాళ్ళ కింద ఎక్కడ నలిసి వస్తుందేమో అని భయం.
ఇదిగో చూడండి ఎంత చిన్నదో. అస్సలు వాళ్ళ అమ్మ ఉన్నా కూడా అరవదు, వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళదు, వచ్చేసి కూర్చుంటుంది. చిన్నది, చాలా చిన్న బిడ్డ. ఇంక ఇలా ఉంటుంది వచ్చి. నేను ఎత్తుకోను ఎక్కువ, ఎందుకంటే పసిబిడ్డ కదా, అందుకని నేను పంపించేస్తా వీటిని. ఇంకా నేను పసిపిల్లల్ని ఎలా పంపించాలో నాకు తెలియదు. మా ఫాదర్ చూసి నన్ను తిట్టేస్తారు. కాబట్టి నేను చాలా ఆయన తెలియకుండా ఎలా ఉంచాను ప్రస్తుతానికి. తెలిస్తే అరుస్తాను అనుకో. నన్ను మీరు ఎవరు తిట్టకండి, ఎందుకంటే తల్లి ఎక్కడ పెట్టాలో బిడ్డలు తెలియక పసిబిడ్డలని తెచ్చి నా రూమ్ కింద ఇట్లా మంచం కింద పెట్టింది. నేను కూడా ఏం అనలేకపోయా. ఇదేమో నన్ను అస్సలు అక్కడ వాళ్ళ మదర్ ఉన్నా కూడా వద్దు, ఇలా వచ్చేస్తుంది. వచ్చి నేను ఎటు తిరుగుతుంటే అటు వస్తుందా, నాకు ఎక్కడ ఇది కాళ్ళ కింద వచ్చి నలిగిపోద్దని భయంతో అసలు రూమ్లోకి రావటం కూడా అది స్నానం చేసేసి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను బయటికి. చూడండి ఎంత చిన్న చెయ్యి. అది ఓకే ఓకే. దేవుడు వీటికి కూడా జీవాన్ని ఇచ్చాడండి. నిజంగా మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆయన సృష్టిలో ఇవి కూడా ఓకే. సారీ, మందిరాలు ఇవి పెంచకూడదు. కానీ ఏంటంటే మొన్న దేవుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను చెప్పకపోతే ఎట్లా. నేను చర్చిలో కూర్చున్నా, మా సిస్టర్స్ కూడా వాళ్ళు అక్కడ ఓ పక్కన కూర్చుని ఉన్నారు. అయితే పిల్లి ఓ ఎగిరెగిరి ఎగిరెగిరి చేస్తుంది. నేను అంత దూరంలో ఉన్నా, అంత దూరంలో. అమ్మ అది ఎగిరెగిరి ఏంటో ఎగురుతుంది, ఊరికి ఎగిరి ఇట్లా కొడుతుంది అని చూస్తే పాము, ఎంత పెద్ద పాము వచ్చింది. అయితే అది దాన్ని కాలుతో ఇలా కొట్టింది, గోరుతోని. దాని ఫింగర్ హ్యాండ్ ఉంటుంది కదా, కొట్టింది, పడిపోయింది. ఆ తర్వాత మా సిస్టర్ వచ్చి దాన్ని, ఆఖరి పాప వచ్చి దాన్ని కొట్టింది, చచ్చిపోయింది. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఆ అపాయం నుంచి తప్పించాడు. దేవుడు ఏ ప్రమాదం రాకుండా నన్ను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. బంధువులు అందరినీ దేవుడు క్షేమంగా ఉంచాడు, అందుని బట్టి స్తోత్రములు. అలాగే ఇంకోటిది ఏంటంటే, ఈరోజు మార్నింగ్ మందిరం అంతా నేను శుభ్రం చేసుకొని తడిగుడ్డ పెట్టుకొని, మా సిస్టర్ ఇంకో పని చేస్తుంది, మేమిద్దరమే కదా, ఇంకా అంతా చేసుకొని అంట్లో ఏవో స్టాండ్ ఏదో ఉంటే నేనేం చేసా, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అయినా నేను ఏంటంటే, మా విశ్వాసులు వస్తారు, బయట అట్లా ఉండకూడదు కదా, మనకి శుభ్రత ఉండాలి కదా బయట అని నేను అది దాన్ని తీసి ఇలా వస్తున్నా, కింద పీట ఉంది, దాని మీద కాలు పెట్టానమ్మా. అది అసలు మామూలుగా అయితే నేను బాల్లో పడిపోవాల్సింది, కానీ ఏమైందంటే దేవుడు తప్పించాడు. మా సిస్టర్ అమ్మ 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 అని వస్తుంది. నాకేం అర్థం కాలే, కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి, ఒకలాగా ఉంది కాబట్టి నాకు. ఇక నేను వెంటనే దేవుడు నన్ను ఏం చేయలే. ఎందుకనంటే దేవుని పని చేశాను కదా, నన్ను దేవుడు ఏ ప్రమాదానికి అప్పచెప్పలే. పైన నీళ్ళు కొడదాము, స్లాబ్ వేస్తారు కదా కొంచెం అని కొడుతున్నా. మొన్న ఇప్పుడు ఒక వారం క్రితం అనుకుంటా. అమ్మ గాలి వచ్చింది, నేను బలంగానే ఉంటాను కదా, అయితే నాకు అక్కడ రాయి ఉంది, నేను చూసుకుంటున్నాను. నాకు ఏదైనా హై ఎత్తు ప్రాంతాలు చూస్తే కళ్ళు తిరుగుతుంటాయి, ఒకలాగా ఇరిటేషన్ వస్తుంటుంది. అయితే నేను అప్పటికి చివరికి వెళ్ళకుండా ఇటు మూలకుండా కొడుతున్నాను. నేను నాకు తెలియకుండా మళ్ళీ ఒకలాంటి కళ్ళు తిరగటం జరిగింది. నీకు ఇలా తూలిపోతున్నా, వెంటనే ఇలా పడిపోయేసరికి దేవుడు నన్ను అసలు అలా కూడా అన్నీయకుండా, అలా కాకుండా దేవుడు నన్ను కాపాడానండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారు. నిజంగా ప్రతి అపాయం నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ వస్తున్నాడు. నా దేవుడు సజీవుడు, నన్ను సజీవురాలుగా ఉంచాడు. అందుకే ఈ సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు ఈ కృపనిచ్చారు, అందుని బట్టి స్తోత్రములు. దేవుడు దీవించాలి. నా కోసం ప్రేయర్ చేయండి. అలాగే మా ఫాదర్ ఆరోగ్యం